వెల్కమ్ టు TR9 టీవీ. నేను జ్యోతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ANC స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. కొండపైన వర్తక సంఘం విషయంపై ఈరోకి వినతి పత్రం. కోదాడ MRO కార్యాలయంలో అవినీతి భాగవతం. కరెంట్ ఆఫీస్ ముందు రిలే దీక్షలు. స్వయం ఉపాధితో రాణిస్తున్న మహిళలు. హైడ్రా తీరుపై మల్కజ్గిరిలో బీజేపీ నిరసన. గజ్వేల్లోని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అరుదైన శస్త్రచికిత్స. ప్రభుత్వాన్ని క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. చింతలపల్లి మున్సిపాలిటీలోని కొల్తూరులో గంజాయి అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్న SOT పోలీసులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరులో గంజాయి అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్న SOT పోలీసులు. కొల్తూరు నుండి తుర్కపల్లి వెళ్లే ఓ గ్రౌండ్ లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. కొల్తూరు ప్రాంతంలో 13 మంది గంజాయి అమ్ముతుండగా పోలీసులు దాడులు చేశారు. 6 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 7 మంది పరారయ్యారు. వీరి వద్ద నుండి సుమారు 2 లక్షల వరకు విలువ చేసే 3 కిలోల గంజాయిని 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పట్టుబడిన వారంతా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వంగపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట వంగపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంగపల్లి గ్రామ సర్పంచ్ రవలి రాణా ప్రతాప్ గ్రామ ప్రథమ పౌరుడు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య హాజరయ్యారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, గ్రామ మాజీ సర్పంచ్ కానుకు బాలరాజు ఈ కార్యక్రమానికి హాజరై వార్డు సభ్యులు మరియు గ్రామ సభ్యులు, మహిళా సంఘాల నాయకులు అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. గ్రామ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కరీంనగర్లోని ANC స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డేను అత్యంత ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని ANC స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డేను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి యాజమాన్యం హరికృష్ణతో పాటు తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో చూపర్లను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం నందు విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ గీతాలను, నృత్యాలతో అలరించారు. అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది పిల్లల యొక్క జీవితంలో మరపురాని రోజుగా దీన్ని తీర్చిదిద్దడం జరిగిందన్నారు. క్యాంపస్ లో వివిధ సంస్కృతి కార్యక్రమాలతో పాటుగా విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు విలువలు నేర్పించబడతాయని తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ స్కూల్లో చేర్పించడం వల్ల మా పిల్లలు మంచి మార్కులు రావడం జరిగిందని, పిల్లలకు విద్యతో పాటు నిత్య కార్యక్రమాల గురించి, సాంస్కృతిక కార్యక్రమాల గురించి విలువలు నేర్పడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కావున యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికెట్లతో పాటు మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులకి, అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. అది యాక్చువల్లీ రియాలిటీ. మనం అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అంటే షిఫ్ట్ చేస్తున్నాం మన పక్క ప్రెమిసెస్కి. యాక్చువల్లీ బిఫోర్ కూడా మేము మా బాబు ఇప్పుడు UKG, ఇంతకుముందు నర్సరీ LKGలో ఉన్నప్పుడు ఈ ఏదైతే స్కూల్ ఉందో మేము చేంజ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అప్పుడు కొంచెం మేనేజ్మెంట్ ఇష్యూస్ కానీ, పాపం టీచర్స్కి ఇన్ టైంలో సాలరీస్ రాకపోవడం కానీ, వాళ్ళు కూడా చాలా డల్గా ఉండడం, ఇవన్నీ చాలా చూసాం. ఇప్పుడు ఏదైతే SVJC అండ్ మన కోరా స్కూల్స్ కానీ, SVJC కాలేజెస్ కానీ, జాన్సన్ గ్లోబల్ స్కూల్ వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేశారో ఆఫ్టర్ చేంజెస్ ఈవెన్ పిల్లలు చాలా ఎడ్యుకేటెడ్ అయ్యారు.
అంటే ఈవెన్ వాళ్ళ ఓన్గా నేర్చుకోవడం కానీ, వాళ్ళు అంటే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అంటే ఈవెన్ మా బాబు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ తను ఏం చేయడు, వచ్చి ఓకే తను ఫ్రెష్ అప్ అయిపోయి నేను బుక్స్ తీయాలి, రాసుకోవాలి, చదువుకోవాలనే ఫీలింగ్ తప్ప తనకు వేరే ఏం లేదన్నట్టు అయిపోయింది. యాక్చువల్ అంటే చాలా మెచ్చుకోవచ్చు సార్. అంటే నేను రియాలిటీ చెప్తున్నా, లాస్ట్ బిఫోర్ 2 ఇయర్స్కి ఈ ఇయర్స్కి చాలా చేంజ్ ఉంది. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ అకాడమిక్ ఇయర్స్లో కూడా ఇలాంటి చేంజెస్ చాలా ఉంటాయని మేము కోరుకుంటున్నాం. ఈవెన్ అంటే ఈవెన్ టీచర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళంటే సొంత ఇంట్లో మదర్ లాగానే చూసుకుంటున్నారు ఈవెన్ కిడ్ని. ఇది చాలా హ్యాపీ. అంటే ఇటువంటి గ్రాడ్యుయేషన్ డే ఫస్ట్ టైం అంటే నేను లైఫ్లో చూడడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని డిస్టెన్స్లో ఉన్నాను. అందుకే మా ఈవెన్ మా బాబునైనా కనీసం ప్రైవేట్ స్కూల్లో చేర్పించి తనకు ఒక ఒంటరిగా ఉన్నత శిఖరాలకు తీసుకోవాలని మా ఉద్దేశం. ఇది మాకు ఏఎన్సి స్కూల్ వాళ్ళు మాకు కల్పించారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ అంటే మీ పేర్లు నేను రికగ్నైజ్ చేయలేకపోతున్నా, సారీ టు సే దిస్. ఇటువంటి కల్చర్ యాక్టివిటీస్ ఇంకా మనం వీలైతే ఎవ్రీ 3 months ఒకసారి సార్. అంటే మీరు ఎటువంటి ఫీలింగ్స్ అనుకోవద్దు. ఈవెన్ పేరెంట్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయండి, ప్రాబ్లం లేదు, ఎంతో కొంత. ఎందుకంటే మీకు బడనే కావద్దు, ఇది మేము అనుకునే ఉద్దేశం. ఎందుకంటే ఎవ్రీ 2 months ఒకసారి 3 months ఒకసారి పిల్లలకి కల్చర్ యాక్టివిటీస్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అంటే పర్సనల్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే ఈవెన్ మనం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్తో పాటు పర్సనల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఇది చిన్న మా రిక్వెస్ట్. అంటే వచ్చిన పేరెంట్స్ కానీ మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇలాంటి మాట మాట్లాడుతున్నందుకు వెరీ థ్యాంక్ఫుల్ సార్. గ్రాడ్యుయేషన్ డేస్ మేము మిస్ అయినందుకు మా పిల్లలలో చూసుకొని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నేను ఒక 6 months కిందనే నాకు థ్యాంక్ యూ అని చెప్పడానికి ఏదన్నా స్టేజ్ దొరికితే బాగుండు స్కూల్లో అని చెప్పి చూస్తున్నాను నేను. నా అదృష్టం కొద్ది ఏంటంటే ఇవాళ దొరికింది అవకాశం. ఆల్రెడీ 1 year అయిపోతుంది, నేను ఎట్లా చెప్పాలని చెప్పి చూస్తున్నా సార్. నేను మా పాపని ఇప్పుడు ఎల్కేజీలో జాయిన్ చేశాను సార్ ఈ ఇయర్. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా మన స్కూల్లో చదువుతారు. సో నేను స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి చాలా స్కూల్స్ చూసాను సార్. ఎందుకో మా పాప ఈ స్కూల్లోకి రాగానే ఈ అట్మాస్ఫియర్ చూసి నేను ఇందులోనే చదువుకుంటా డాడీ అని చెప్పేసి అన్నది. దాని తర్వాత నేను జాయిన్ చేసిన తర్వాత మా పాపలో చిన్నగా అంటే చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మేమేం నేర్పించలేదు. వాళ్ళ స్కూల్ టీచర్ రమా మేడం, థ్యాంక్ యూ మేడం, మీకు ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్ యూ చెప్పడానికి అవకాశం దొరికింది. అండ్ రమా మేడమే కాకుండా స్కూల్ యాజమాన్యం మొత్తానికి కూడా నా తరఫున అండ్ పేరెంట్స్ తరఫున అండ్ ఎస్పెషల్లీ పిల్లలు వీళ్ళ తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని తర్వాత పీటీ మేడం కూడా చాలా కష్టపడుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా నేను అబ్జర్వ్ చేస్తాను, మీరు నన్ను చూస్తున్నారు లేదు కానీ ప్రతిదీ చూస్తున్నా సార్. ప్రతి యాక్టివిటీ చిన్నది కూడా మిస్ కాకుండా ప్రతిదీ నిజంగా పేరెంట్స్ కంటే ఎక్కువ చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. నేను థ్యాంక్ యూ అనేది ఒక చిన్న మాట, ఎందుకంటే ప్రతిదీ పేరెంట్స్ చూసుకుంటారు పిల్లల మీద. కానీ నేను ఫస్ట్ టైం సార్ నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం నేను ఈ స్కూల్లో చూస్తున్నా. ఎందుకంటే పేరెంట్స్ కంటే అంత ఇంపార్టెంట్గా వాళ్ళని ఎంత కేరింగ్, ప్రతిదీ మా దాకా రాకుండా ముందే స్కూల్లో పిల్లలతో చూపిస్తున్నారు మేడమ్స్ అని ఎవరైనా కానీ. అక్కడ నుంచి రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఇస్తే తెలుసుకుంటారు కదా. వాళ్ళే వర్క్ చేస్తారు. ఫస్ట్ ఈ సార్స్లోకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ స్కూల్లో అయినా కానీ వాళ్ళు ఉంటారు, కానీ ఈ స్కూల్లో మాత్రం టీచర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ హార్డ్ వర్కింగ్కి థ్యాంక్ యూ టీచర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, నా ఫ్రెండ్ వల్ల నేను ఇక్కడ దాకా మా పాపని తీసుకొచ్చాను. బిందు మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వప్న మేడం, మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను సింగిల్ పేరెంట్, మా పాపకు నేను అస్సలు ఇంటి దగ్గర చదివే చెప్పాను, మొత్తం స్వప్న మేడమే చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ శ్రీలత మేడం, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎవరికి కూడా మా పాపను అప్పచెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎమోషనల్గా అయిపోతున్నాను నేను కొంచెం. నాకు ఇంట్లో మా వాళ్ళ సపోర్ట్ ఎలాగో మీరు కూడా అంత సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొండపైన వర్తక సంఘం విషయంపై ఈవోకి వినతి పత్రం అందజేశారు.
యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొండపైన వర్తక సంఘం విషయమై ఈవోకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ కొండపైన 30-40 ఏండ్ల నుండి కేవలం ఒక వర్గం చేతిలో మాత్రమే వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటిని టెండర్ వేయకుండా రాజకీయ బలంతో డబ్బు బలంతో అడ్డుకొని అతి తక్కువ కిరాయితో వర్తక సంఘం వారు షాపులు నడుపుతున్నారు. ఈ దేవస్థానం హిందువులందరిది, మీ అయ్యే జాగిరి కాదు. కొండపైకి వచ్చేటువంటి భక్తులను దోపిడీ చేసే విధంగా వివిధ వ్యవహారం ఉంది. కొండపైన దేవస్థానం ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంది, కానీ వర్తక సంఘానికి లేదు. తాతలు తండ్రులు కొడుకులు అన్నట్టు ఈ రోజు వర్తక సంఘం వారు షాపులను నిర్వహిస్తున్నారు. అలాగే కొండపైన ఏ టెండర్ ఉన్నా కూడా వీరు బయట వ్యక్తులను రాకుండా గుత్తాధిపత్యం మార్కెట్ను సృష్టించి భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీళ్లు వ్యవహరిస్తూ ఉన్నారని, వచ్చేటువంటి వీళ్లు బెదిరిస్తూ రెన్యువల్ కాకుండా చేస్తూ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంకు మద్దతుగా ఉండి వారికి లంచాలు ఎరగా వేస్తూ వీటిని రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. కొబ్బరికాయ 100 రూపాయలు, వాటర్ బాటిల్ 40 రూపాయలు అమ్ముతూ భక్తులను దోచుకుంటున్నారు. పట్టణం మండలంలో కొన్ని వందల మంది నిరుద్యోగ యువకులు 10,000 జీతానికి పట్నం పోయి పని చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. వీళ్లు మాత్రం సబ్ లీజుల పేరుతో నెలకు 50,000 రూపాయలు తీసుకొని వీళ్లు పబ్బం గడుపుతున్నారు. ఈ యొక్క వర్తక సంఘంలో నిజమైన పేదలు ఎవరన్నా ఉంటే వారికి మినహాయింపు ఇస్తాం, కానీ తక్షణం యొక్క సంఘాన్ని రద్దు చేసి వేలం నిర్వహించడం ద్వారా దేవస్థానానికి కొన్ని కోట్లలో ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామన్నారు. వర్తక సంఘం రద్దు చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్, పట్టణ మండల మాజీ అధ్యక్షులు గుంటుపల్లి సత్యం, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. కోదాడ ఎంఆర్ఓ కార్యాలయంలో అవినీతి భాగోతం నిబంధనలకు వ్యతిరేకంగా భూమి బదలాయింపు అధికారులు అన్యాయం చేశారని బాధితుడి ఆవేదన. కోదాడ మండలం ద్వారకుంట రెవెన్యూ పరిధిలోని 134 సర్వే నెంబర్లో గల 5 ఎకరాల 2 గుంటల భూమిని నిబంధనలకు వ్యతిరేకంగా రెవెన్యూ అధికారులు కోదాడకు చెందిన జలీల్ నాయక్ పేరుపైకి మార్చారని బాధితుడు జహీర్ అహ్మద్ కోదాడ ఆర్టీఓ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపి విలేకరుల సమావేశంలో రోధిస్తూ వెల్లడించారు. తన తల్లి అహ్మద్ ఉన్నీసా బేగం పేర ఈ భూమి ఉందని, గత ఏడాది జులైలో సేల్కమ్ జీపీఏ డాక్యుమెంటుతో ఈ భూమిని నాలా కన్వెన్షన్ ముటేషన్ చేశారని వాపోయాడు. ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేసి సస్పెండ్ అయిన ధరణి ఆపరేటర్ వెంకయ్య ఈ దందాలో కీలక వ్యక్తి అని ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ఎంఆర్ఓ పైకి ఒత్తిడి తీసుకువచ్చి వీరికి సహకరించారని తెలియజేశారు. ఇట్టి భూమి పంచనామా సైతం ఆర్ఐ జగదీప్ భూమి వద్దకు వెళ్లి పక్కన రైతులతో కాకుండా వారికి అనుకూలమైన వ్యక్తులతో సాక్షిగా సంతకాలు చేయించి పంచనామా చేశారని, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ముడుపులు తీసుకుని రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. ఇదే విషయమై తనకు న్యాయం జరగాలని లోకాయుక్తను ఆశ్రయించారని బాధితులు వాపోయారు. స్థానిక ఎంఆర్ఓ వాజిద్ అలీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి భూమిని తమకు కాకుండా చేశాడని, ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తమకు న్యాయపరంగా చెందాల్సిన భూమిని అప్పగించి అక్రమంగా భూమిపై హక్కులు కల్పించిన ఎంఆర్ఓ ఆర్ఐపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తన తల్లి 2010లో మృతి చెందినదని, కాగా 2006లో జీపీఐ చేసిందని తెలిపారు. చనిపోయిన తర్వాత 2025 జులైలో అధికారులు జీపీఏతో అన్యాయంగా ముటేషన్ చేశారని తెలియజేశారు. వ్యక్తి చనిపోయిన తర్వాత జీపీఏ చెల్లదని అధికారులకు తెలిసినా ముడుపులతో చేశారని ఆరోపించారు. వార్తలో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699.
తిరిగి వార్తలకు స్వాగతం. కరీంనగర్ కరెంట్ ఆఫీస్ ముందు రిలే దీక్షలు కొనసాగిస్తున్న కార్మికులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో అన్ని సర్కిల్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సర్కిల్ ఆఫీస్ ఆవరణలో ధర్నా వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఆర్టిజన్ కార్మికులకు ఒకే సంస్థలో 2 విధాల సర్వీస్ రూల్స్ కాకుండా సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి. 20,000 మంది ఆర్టిజన్ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరియు మేనేజ్మెంట్ తక్షణమే ఈ వివక్షను తొలగించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం జారీ చేసిన టెర్మినేషన్ ఆర్డర్స్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వెనక్కి తీసుకోనంత వరకు ఈ సమ్మె ఇంకా ఉధృతంగా కొనసాగుతుందని, యాజమాన్యం మా సమస్యలను తీర్చిన వెంటనే సమ్మెను విరమిస్తామని తెలియజేశారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందుతూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందుతూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. చిన్న తరహా వ్యాపారాలు, హస్తకళలు, కుట్టుపని, క్యాటరింగ్, ఆన్లైన్ వ్యాపారాలు వంటి రంగాల్లో శిక్షణ తీసుకుని మహిళలు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సర్దార్ పటేల్ నగర్లో మహిళా సమైక్య సభ్యుల ఉపాధి కోసం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ 2.5 లక్షల స్వంత నిధులతో కుట్టు మిషన్లు, ఇస్తరాకులు తయారు చేసే యంత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం ఇంకా అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలు కుటుంబ ఆదాయానికి తోడ్పడుతూ సొంత కాళ్లపై నిలబడుతున్నారు. తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి లక్షల్లో వ్యాపారం సాధిస్తున్నారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుని వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు తమ ఆసక్తులను వ్యాపారంగా మార్చుకొని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ తరుణంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సర్దార్ పటేల్ నగర్లో మహిళా సమైక్య సభ్యులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. మహిళలు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే సాధించలేనిది ఏదీ ఉండదని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ కాళ్ల మీద తాము నిలబడడానికి వివిధ వొకేషనల్ ట్రైనింగ్ పొందుతున్నారని, సమాజంలో వివిధ ఫ్యాషన్తో కూడిన డిజైన్లు కొనుగోలు చేయడానికి ఖర్చు వెనకాడటం లేదన్నారు. హైడ్రా పేరుతో రోడ్డు పక్కన ఉన్న జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారాల దుకాణాలను తొలగించడం సరికాదన్న బీజేపీ నాయకులు. మల్కాజ్గిరిలో హైడ్రా పేరుతో రోడ్డు పక్కన జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించిన విధానం సరి లేదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుల్డోజర్లతో అకస్మాత్తుగా వచ్చి దుకాణాలను కూల్చివేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిన్న వ్యాపారుల జీవనోపాధిని ఒక్కసారిగా ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి చర్యలు చేపట్టకూడదని డిమాండ్ చేశారు. గజ్వేల్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. గజ్వేల్ డిస్టిక్ హాస్పిటల్ వైద్యులు బుధవారం ఒక అరుదైన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యాప్రల్ గ్రామానికి చెందిన సాయిరాం పూజ అనే గర్భిణికి వైద్యులు సురక్షితంగా ప్రసవం చేశారు. పేషెంట్ సాయిరాం పూజ బాధితురాలు 139 కిలోల ఉబ్బకాయంతో పాటు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ. ప్రైవేట్ హాస్పిటల్ను సంప్రదించగా సుమారు 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో అంత ఆర్థిక స్తోమత లేక ఒక మిత్రుని ద్వారా గజ్వేల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణాని సంప్రదించారు.
మేడం ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఒక టీంగా ఏర్పడి వైద్యుల కృషితో పూజకు పండంటి పాప ఆడశిశువును జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ ఉబకాయం అనేది మన నిర్లక్ష్యం చేసే పెద్ద సమస్య అని, దీనివల్ల భవిష్యత్తులో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి ముప్పులు పొంచి ఉంటాయని హెచ్చరించారు. థైరాయిడ్ ఉండటం వల్ల అధిక బరువు, నీరసం, అలసట, చలిని తట్టుకోలేకపోవడం, వణుకు, నిద్రలేమి, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం, గుండె వేగంలో మార్పులు, మానసిక ఒత్తిడి ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలు తక్షణమే ఆసుపత్రిని సంప్రదించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను ఒక టీం వర్కర్ లాగా పూర్తి చేసిన వైద్యులకు, సిబ్బందిని సూపరింటెండెంట్ అభినందించారు. ఈ బృందంలో పాల్గొన్న వారు డాక్టర్ అన్నపూర్ణ, ప్రత్యేక చొరవతో డాక్టర్ మంజుల, డాక్టర్ త్రివేణి, డాక్టర్ సుశీల, డాక్టర్ సతీష్, అనస్థేషియా డాక్టర్ మైపాల్, నర్సింగ్ సహాయక సిబ్బంది, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, ఆంజనేయులు, శ్రీలత, ఓటీ టెక్నీషియన్ రవీందర్, వార్డుబాయి బాబీ, ఆయమ్మ కవిత, సద్దాం షబానా ఇలాంటి క్లిష్టమైన కేసులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా జిల్లా ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స పొందాలని డాక్టర్ అన్నపూర్ణ పిలుపునిచ్చారు. పేషెంట్ బంధువులు మరియు భర్త అన్నపూర్ణకి మరియు హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. మేము చాలా పేదవారమని, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే ఆర్థిక స్తోమత లేక మానసికంగా కృంగిపోతున్న సమయంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అడ్రస్ దొరకడం, ప్రత్యేక చొరవతో సులభమైన కాన్పు జరిగిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నమస్కారం, ఐఎమ్ డాక్టర్ సుశీల రత్నం, అనస్థెటిస్ట్. ఈరోజు ఒక రేర్ కేసు, కాంప్లికేటెడ్ కేసు చేయడం జరిగింది. ఆమె 135 కేజెస్ ఉంది. తర్వాత ఆమెకు హైపోథైరాయిడిజం ఉంది, అందుకని కొంచెం కాంప్లికేటెడ్. అందుకే మేము కూడా అనస్థిషా ఒక టీం లాగా వచ్చాము. నేను డాక్టర్ సుశీల, మహిపాల్ సార్ సీనియర్ అనస్థెటిస్ట్, డాక్టర్ సతీష్, మేమందరం కలిసి అనస్థిషా టీమ్గా మేము ఉన్నాము. మేడం వాళ్ళు కూడా ముగ్గురు, అన్నపూర్ణ మేడం సివిల్ సర్జన్, త్రివేణి మేడం సివిల్ సర్జన్, మంజుల మేడం సివిల్ సర్జన్, ముగ్గురు కలిసి వాళ్ళొక టీము, మేమందరం కలిసి. అదేవిధంగా సిస్టర్స్ కూడా వాళ్ళొక టీమ్గా, ఆంజనేయులు, తర్వాత శ్రీలత వాళ్ళు కూడా ఒక టీమ్గా ఉండి, డాక్టర్ సువర్ణ సిస్టర్ నర్సింగ్ సూపరింటెండెంట్ వాళ్ళ కోఆపరేషన్తో, థియేటర్ బాయ్స్ రవి, తర్వాత బాబీ వీళ్ళందరం కలిసి మేము థియేటర్ మేడమ్స్, సిస్టర్స్ అందరం కలిసి మేము ఈ కేసు చాలా సాటిస్ఫైడ్గా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. అంత కేసుని చూడంగానే చాలా మాకు కొంచెం ఎలా అవుతుందో కొంచెం అన్ని రకాలుగా మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. కానీ దేవుడి దయతో ఆ కేసు మంచిగా అయిపోయింది. తర్వాత మేము ఒబేసిటీ చాలా ఒబేస్గా ఉంది, చాలా లావుగా ఉంది, 135 కేజెస్ ఉంది కాబట్టి ఆమె తొందరగా నడిపించాలి, లేకపోతే దాని కాంప్లికేషన్స్, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె తొందరగా నడిపించడానికి సూచనలు ఇస్తాము ఆమెకు. ఆ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ సిస్టర్స్, తర్వాత బేబీ ఎస్ఎన్సీలు, పీడియాట్రిషియన్స్ అంతా రకంగా మేము కేర్ తీసుకుంటాము. తర్వాత ఈ హాస్పిటల్లో ఇలాంటి కేసు చేయడం చాలా అదృష్టము, పేషెంట్ అదృష్టంగా అనుకుంటున్నాము. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. డాక్టర్ త్రివేణి, గైనకాలజిస్ట్, గజ్వేల్ MCH హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ మేము ఈరోజు ఒక అరుదైన కేసు చేయబడింది. అది చాలా మార్బిడ్ ఒబేసిటీ అంటాం దాన్ని. అంటే ఆల్మోస్ట్ పేషెంట్ 135 కేజీస్ ఉన్నారండి. తనకి ఆపరేషన్ విజయవంతంగా చేయడం జరిగింది. అండ్ మదర్ అండ్ చైల్డ్ బేబీ కూడా ఇద్దరు పైన ఉన్నారు. బేబీ వెయిట్ వచ్చేసి ఫీమేల్ బేబీ 2.5 కేజీస్ హెల్తీగా ఉన్నారు. అండ్ ఇద్దరిని కూడా మేము కౌన్సిలింగ్ చేసి బేబీకి కూడా NICUలో అడ్మిషన్ ఇప్పించాము. అండ్ తర్వాత మదర్కి కూడా మేము పోస్ట్ ఆఫ్ కేర్ తీసుకోవాలని మేము మా సిస్టర్స్ అందరికీ కూడా డ్యూటీ డాక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాంటి ఒబేస్ కేసు చేసినప్పుడు పోస్ట్ ఆఫ్ కేర్ అనేది, ఆపరేషన్ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ ఆఫ్ కేర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి కేసుకి మేము పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఇవ్వడం జరిగింది. అలాగే డ్యూటీలో ఉన్న డాక్టర్కి అండ్ డ్యూటీలో ఉన్న సిస్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళకి ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి, తను సెకండ్ పోస్ట్ ఆఫ్ డే నుంచి ఫుడ్ ఎలా తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్ ఎలా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇట్లాంటి ఒబేస్ కేసు ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ కొంతమంది ఎదుర్కొంటారు. ఎట్లా అంటే కాళ్ళలో రక్తం గడ్డ కట్టడం, DVT అంటారు.
అది కూడా రాకుండా ఎర్లీ అంబులేషన్ అంటే తొందరగా కదలికలు, కాళ్ళల్లో కదలికలు చేయాలని చెప్పేసి పేషెంట్కి కూడా మేము ప్రయర్గా ఆపరేషన్కి ముందే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ ఆప్ వుండ్ కేర్ కూడా తీసుకోవాలని సూచించడం జరిగింది. అలాగే దానికి తగినట్లుగా మందులు కూడా పెట్టడం జరిగిందండి. అండ్ పేషెంట్ ఐ థింక్ మదర్ అండ్ చైల్డ్ విల్ గో ఆఫ్టర్ 5 days తర్వాత సేఫ్గా ఇంటికి ఇద్దరు డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశువు హాస్పిటల్లో మనం ఈరోజు ఒక క్రిటికల్ అంటే వెరీ కాంప్లికేటెడ్ కేసు చేశాము. అది అరౌండ్ 135 kgs ఉంది పేషెంట్. ఆ పేషెంట్కు యాక్చువల్లీ ఫస్ట్ సెక్షన్ హైదరాబాద్లో అయిందట. సో రెండో సర్జరీకి వెళ్ళేసరికి ఎనీ కార్పొరేట్ హాస్పిటల్లో అదంతా తిరిగారట. ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో వాటిలో కనుక్కుంటే ఆల్మోస్ట్ దే ఆస్డ్ హై 2.5 lakhs వరకు అమౌంట్ అడిగారట. సో వాళ్ళు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. మేడం మేము అంతా అఫోర్డ్ చేయలేము, మాకు ఏదైనా హెల్ప్ చేస్తారా, మాకు ఇక్కడ చేయించుకోవాలని ఉంది, చేస్తారా అని చెప్పి అప్రోచ్ అయ్యారు. సో అప్రోచ్ అయితే మేము మా టీంతో ఏదైతే గైనకాలజిస్ట్ని కానీ అనెస్థెటిస్ట్లతో డిస్కస్ చేయడం జరిగింది. అడ్మిషన్ చేసుకుని వాళ్ళంతా ప్రీ అనెస్థెటిక్ చెకప్ చేసి మేడం తీసుకుందాం మేడం రిస్క్, మనం ఒక టీం ఉన్నాం కదా, మనం చూద్దాం మేడం, మనకి ఏదైనా ప్రాబ్లం అయితే మనం దెన్ వీ విల్ రిఫర్ ఆఫ్టర్ సర్జరీ అయితే వరకే పోదాము, వాళ్ళు అవైలబిలిటీ లేరని. ఈవెన్ దే వెంట్ టు గాంధీ కదా, గాంధీలో కూడా రిస్క్ చెప్పేసరికి భయపడి వాళ్ళు మన గజ్వేల్ ప్రభుత్వ డాక్టర్ల మీద ఉన్న నమ్మకంతో మా దగ్గరికి వచ్చారు. మేము వాళ్ళ నమ్మకాన్ని ఇది చేయకుండా మేము అందరం లైక్ అనెస్థెటిస్టులు డాక్టర్ మైపాల్, డాక్టర్ సతీష్ అండ్ డాక్టర్ సుశీలా రత్నం మేడం, వీళ్ళంతా అనెస్థెటిస్టులు, వాళ్ళంతా ఒక టీం లాగా నిలబడి చక్కగా మా కేసుకి ఓన్లీ సింపుల్ అండ్ స్పైనల్లోనే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఓన్లీ స్పైనల్లోనే సర్జరీ చేశాము. గైనకాలజిస్ట్ డాక్టర్ త్రివేణి, డాక్టర్ మంజుల అండ్ మేమందరము అండ్ మిగతా మా ఓటీ స్టాఫ్. ఏదైనా సరే బేబీని లాగాలన్నా కూడా మాకు ఎవరైతే ఎదుట అసిస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అంత ఒబేస్ కేసుకు మినిమం 3 to 4 స్టాఫ్ ఉంచుకోవాల్సి వస్తుంది, 3 members కన్నా. సో ఈ కేసుని చాలా విజయవంతంగా చేశాము. పేషెంట్ బాగుంది, పేషెంట్ బేబీ కూడా బాగుంది. ఇద్దరు మా మదర్ అండ్ చైల్డ్. జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను జగ్గంపేట శాసన సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు 600 మందికి ₹5 భోజనం టికెట్స్ తీసుకుని వచ్చిన వారందరికీ భోజనం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నిరూపించారన్నారు. కూడు గుడ్డ నీడ నినాదంతో టీడీపీని ప్రారంభించామని 2014 నుండి 2019 వరకు చంద్రబాబు ₹5కే టిఫిను, భోజనం ఇలా 3 పూటలా అందించేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేయడం జరిగిందన్నారు. అప్పుడు జగ్గంపేటలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో 5 సంవత్సరాల పాటు ప్రతి సోమవారం 500 మందికి ఉచిత భోజనం నిర్వహించామని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు జగ్గంపేటకు అన్నా క్యాంటీన్ మంజూరు చేయడంతో పేదలకు ₹5కే భోజనం దొరుకుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అడప భరత్, ఎస్ఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్య దొర, కందుల చిట్టిబాబు, జీను మణిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.